హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి. సో మీరు చూసుకోగలరు ఇక్కడ టెంకాయ చెట్టు. మనం 22 స్ప్రే వచ్చేసి రీసెంట్గా ఒక 23 స్ప్రే కంటే ఒక 22 స్ప్రే చేయడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి రోన్ఫిన్ దోమకి, ఇండోరరు ఎర్రనల్లికి అండ్ నెక్స్ట్ వచ్చేసి సియాప్టిన్ అండ్ బోరాన్. సో సియాప్టిన్కి అయితే నార్మల్ గ్రోత్ వచ్చేసింది, కాకపోతే ఈ టెక్నికల్స్ ఏదైతే ఉన్నాయో అంత సమర్థవంతంగా వర్క్ కాలేదు. వీడియోలో కూడా పెట్టాను మీకు. ఏదంటే కొనాలన్నీ మాడిపోయింది మొత్తం అసలు ఎట్లా ఉందంటే అంత దరిద్రంగా అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇట్లున్నాయి కదా, ఈ విధంగా ఉన్నాయని చూపించాం మీకు. సో ఈ విధంగా ఉన్నప్పటికీ నేను వచ్చేసి నెక్స్ట్ 23 స్ప్రే ఏం చేశానంటే అది చిల్లీ స్పెషల్ అండి. చిల్లీ స్పెషల్ ఆ రోజు నేను వీడియో తీసుకోలేకపోయాను, ఎందుకంటే విపరీతంగా కొనలు మాడిపోయేది. కటింగ్ చేయించిన తర్వాత టైం లేట్ అయినందుకు ఎర్రనల్లి ఫుల్ అటాక్ అయిపోయింది. సో దాంతో చిగుర్లన్నీ మాడిపోయాయి. మీరు ఇక్కడ చూసుకోండి, వెనక అంతా కొత్త ఈగిసి వచ్చి ఉంటుంది. చిగుర్లన్నీ మాడిపోయాయి. దాంతో మా నాన్న ఉండి ఫుల్గా తిట్టేశాడు. ఏ మందులు కొడుతున్నావు, ఎట్లా కొడుతున్నావు, ఏం నీకు తెలియదా అని అంటే నేను వెంటనే చిల్లీ స్పెషల్ తీసుకోవడం జరిగింది. సో చిల్లీ స్పెషల్, దాంట్లో పెగాసిస్, అలాగే చీజ్మేట్ ఇవి కొట్టాను. ఇవి కొట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు 4వ రోజు మన తోటలో ఉన్నాము. స్ప్రే చేసినాక 4వ రోజు మొత్తం అంతా నీట్గా మంచి గ్రోత్ వస్తుంది. కొత్త ఈగుస్ కూడా బాగా నీట్గా వస్తుంది బ్రహ్మాండంగా. దాంతోపాటు కూడా ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. సో మీకు అంతా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. నేను చిల్లీ స్పెషల్ కాకుండా వేరే మందికిన స్ప్రే చేసింటే ఈ విధంగా మన గ్రోత్ అయితే రాలేకుంటుండే. సో మీరు ఇక్కడ గమనించగలరు, నీట్గా వస్తుంది చూడండి గ్రోత్. మొత్తం అంతా మొన్న రీసెంట్గా ఇది స్ప్రే చేయకముందు ఎట్లుందంటే కొనాలంతా పూర్తిగా మాడిపోయి దరిద్రంగా తయారైండే మన తోట. సో ఇప్పుడైతే చాలా అంటే చాలా మంచి నీట్గా గ్రోత్, చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. సో గ్రోత్ రాని మొక్కలను కూడా మంచి గ్రోత్ తెప్పించింది అది చిల్లీ స్పెషల్. సో ఇక్కడ చూసుకోండి, మంచి గ్రోత్ వచ్చేస్తుంది నీట్గా. కొత్త ఎగుసులు వస్తున్నాయి ఈ విధంగా. సో కటింగ్ అయిన తర్వాత మన తోట అయితే చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది మొత్తం. అసలు ఎట్లా ఉందంటే ఈ తోటలకు కూడా రావాలనిపించలేదు నాకు, అందుకే వీడియో లేట్ అయింది. సో ఎటువంటి టెక్నికల్స్ కొట్టినా కూడా మనకి ఇది లేదని చెప్పేసి చిల్లీ స్పెషల్ తీసుకొని వచ్చి స్ప్రే చేశాను నేను. అరుణ్ క్రాప్ కేర్ వాళ్ళది. సో ఇక్కడ చూసుకోండి మీరు, తోట మొత్తం ఫుల్ నల్ల అటాక్ అయింది. అప్పుడు కటింగ్ చేసినప్పుడు ఎట్లా ఉందంటే టైం లేదు స్ప్రే చేయడానికి, ఆ విధంగా ఉన్న టైంలో. సో అది స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసాయి. ఇప్పుడు కొత్త ఎగురులు వచ్చేసాయి. ఫస్ట్ కటింగ్ అయిపోయినాక ఈ విధంగా ఉంది కాపు. సో తోట అంతా నీట్గా ఇప్పుడు రెడీ అవుతుంది మన తోట. సో దానికి తోడు మళ్ళా వర్షం, మేఘాలన్నీ కమ్ముకుపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే మన కటింగ్ చేసిన మిరపకాయలను కూడా ఆరడానికి కూడా టైం లేదు. వర్షం పడుతూనే ఉంది, మాడ మూసుకుంటూనే ఉంది. దాంతో వచ్చేసి పండు మీద కూడా బూజు వస్తుంది. దానికి ఎవరైనా సొల్యూషన్ చెప్పాలనుకుంటే కూడా చెప్పండి. నా నెంబర్ కింద మెన్షన్ చేసి ఉంటాను, నెంబర్ కాల్ చేసి దయచేసి రైతు మిత్రులు గమనించగలరు. ఫ్లవరింగ్ కూడా లైట్ ఫ్లవరింగ్ ఉంది. సో మొత్తం మూసుకుపోయిందండి ఇదల్లా. చిగుర్లు కూడా నీట్గా వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా వేరే స్ప్రే చేసింటే మాత్రం చాలా ఇదిగా ఉండేది పై కాపు ఇదంతా. సో ఈ విధంగా ఉందండి తోట. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి నేను
థైమెథాక్సమ్ 30%. అండ్ నెక్స్ట్ రోగరు, దాంతోపాటుగా వచ్చేసి ప్లానిఫిక్స్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ తేమ ఉంది అండ్ నెక్స్ట్ గ్రోత్ కూడా ఉంది. సో మనకి ఇప్పుడు కావాల్సింది కాప్ సెట్టింగ్ కావాలి, ఇంకొకటి కాపు. ఓకే అండి. సో ఈ విధంగా మాడిపోయింది మొత్తం అప్పుడు. సో ఈ విధంగా మాడిన దానికోసమనే నేను చిల్లీ స్పెషల్ స్ప్రే చేశాను. ఫస్ట్ కటింగ్ అయిపోయిందండి, ఇది రెండో కాప్ సెట్. ఇది మొత్తం మురిగిపోయినాయి. ఇవి ఈ విధంగా ఉంది మన తోట ఇప్పుడు. మొత్తం ఈ విధంగా ఉంది చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడిప్పుడే కొత్త కొత్త ఎగురులు వస్తున్నాయి. సో వెంటనే మళ్ళీ దీనికి నల్లికి దోమకి స్ప్రే చేయలేదంటే మనకు వచ్చిన గ్రోత్ కూడా దొబ్బే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి తోడుగా మనకి వాన ఒకటి ఉంది. సో వాతావరణాన్ని ఎవరు ఏం చేయలేరు. అసలు మొత్తం తోటల్లో కమ్ముకోపోయింది, ఎక్కడ అసలు నడవడానికి కూడా వీలు లేకుండా. ఇక్కడ సాల దొక్కినందుకు కూడా, సాల దొక్కిన చోట కూడా మూసుకుపోయింది. సో దీని యాక్చువల్ అంటే అంతకుముందు తెంపించేవాడిని కదా, డిసెంబర్లో కటింగ్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే మా నాన్న ఫోర్స్ వల్ల ముందుగానే కటింగ్ అయిపోయింది. కింద కుళ్ళు వచ్చేస్తుందని చెప్పేస్తే, సో కింది కుళ్ళు వచ్చేసిందని చెప్పేస్తే పై కాపు అప్పుడు సెట్ అవుతుంది నాది. సో అది కటింగ్ చేసేటప్పటికి పైన కొమ్మలు కొన్ని ఇరిగాయి. చాలా అంటే చాలా నష్టం వచ్చేసింది నాకు. అందుకే ఇప్పుడు ఇది మొగ చెట్టు అండి. ఇది ఎటువంటి చీడపీడలు గీడపీడలు ఉన్నా కూడా దీనికే ఫస్ట్ అటాక్ అవుతాయి. సో కొత్త ఎగురులు కనిపిస్తున్నాయి కదా మీకు, చూడండి ఒకసారి. కాపు కానీ, ఫ్లవరింగ్ కానీ, పైన లైట్ గ్రోత్ కానీ. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎగుసుని, ఫ్లవరింగ్ని మనం కాపు సెట్ చేసుకోవాలి, లేదంటే కష్టమైపోతుంది. ఇది ఒక వైరస్ మొక్క. మొత్తం పూతలు కాయలు అన్నీ సాగిపోతున్నాయి. కొత్త ఎగురులు అయితే వచ్చేస్తున్నాయి, కాకపోతే నల్లి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఇప్పుడు కొట్టలేదంటే వేస్ట్ అయిపోతుంది, మనం తెచ్చిన గ్రోత్ కూడా అంతా వేస్ట్ అయిపోతుంది. సో వెంటనే దీనికి వచ్చేసి ఎర్రనల్లికి అనేది స్ప్రే చేయాలి. చూడండి, మనం కటింగ్ అయిన తర్వాత సైడ్ నుంచి వచ్చిన బ్రాంచెస్ ఇవి, కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చాయి. చాలా అంటే చాలా నీట్గా వచ్చేసాయి. కొత్త ఈగలు అవన్నీ, లేదంటే మొత్తం ముద్దూడ్చుకోపోయింది తోట అంతా, గలీజ్గా అయిపోయింది తోట. అట్లే దగ్గర దగ్గర ఫ్లవరింగ్ కూడా చెక్ చేసుకోండి మీరు, పూత కానీ ఎంత, కాపు కానీ ఎంత ఎట్లా దిగుతుందో. సో ఇదండి మన తోట. ఆ పైప్ లాస్ట్ నుంచి మొత్తం ఈ విధంగా ఉంది మన తోట ఇప్పుడు. సో మొన్న కొనలు మాడిపోయిన తోట చెట్టు చూపించా కదా, సో దాన్ని కూడా చూపిస్తాం మీకు. ఇదేంటి ఆ చెట్టు. సో దీనికే పూర్తిగా కొనలు మాడిపోయింది. ఇప్పుడు చూడండి కొత్త ఎగురులు వస్తున్నాయి. నల్లి అయితే, ఎర్ర నల్లి అయితే లేదు, నల్ల నల్లి ఉంది. సో నల్ల నల్లికి అయితే ఎఫెక్టివ్గా వర్క్ కాదన్నారు.
కొత్త గ్రోత్. సో ఈ విధంగా ఉంది ఇప్పుడు మన తోట. దీనికి వెంటనే స్ప్రే చేయాలి, కాకపోతే వర్షాలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఈ ప్లాన్ ఫిక్స్ ఏమవుతుందంటే హెవీ గ్రోత్ ఆపేసి అక్కడనే మంచి ఫ్లవర్ సెట్ చేసేలా చేస్తుంది, మంచి హార్మోన్ ఉంటుంది. సో ఇదండి మన ఎకరా భూమి ఇది. సో రైతు మిత్రులు గమనించగలరు. మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే నా రిక్వెస్ట్, ఇప్పుడు మన గ్రూప్ ఉంది కదా రామ్ రైతు నేస్తం అనే వాట్సాప్ గ్రూపు. సో మీరు ఏదైతే స్ప్రే చేస్తున్నారో అదొక ఫోటో, దాని యొక్క రిజల్ట్ అనేది మీరు గ్రూప్లో పెడితే దానికి తగ్గట్టు రైతులు ఇంకా ఇప్పుడు చాలామంది స్ప్రే చేస్తూ ఉంటారు కదా, వేరే వేరే మందులు జోలకి వెళ్ళకుండా మనం ఏ విధంగా మందులు స్ప్రే చేసుకుంటే ఎట్లా రిజల్ట్ ఉందనేది అందరికీ తెలిసిపోతుంది. సో వాళ్ళు కూడా వాడుకుంటారు. దయచేసి మీరందరూ ఈ విషయాన్ని పర్సనల్గా తీసుకొని ఒక ఫోటో తీసి దాని రిజల్ట్ కూడా పెడితే ఒక 3-4 డేస్ తర్వాత ఆ విధంగా అందరూ చేసుకుంటారు. దాని ద్వారా మన రైతులందరూ బాగుపడతారని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను నేను. సో ఇలా ఉంది తోట ఇప్పుడు మనది చిల్లీ స్పెషల్ స్ప్రే చేసిన తర్వాత. సో చిల్లీ స్పెషల్కి వచ్చేసి కింది ముడత పై ముడత పోతుంది, అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా పురుగు పోతుంది, అండ్ నెక్స్ట్ గ్రోత్ ఉంటుంది, దాంతోపాటుగా ఫ్లవరింగ్ వస్తుంది. ఆటోమేటిక్ గ్రోత్ ఉందనుకో నార్మల్గా ఫ్లవర్ వస్తూనే ఉంటుంది, దాని ద్వారా ఫ్లవర్ వస్తుంది అని చెప్పను నేను. సో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ వస్తుంది. ఇదండి చిల్లీ స్పెషల్ రిజల్ట్. సో అది కాకుండా వేరే టెక్నికల్ ఏదైనా కొట్టినప్పటికీ గ్రాసియానా అవి చేసినప్పటికీ అలాంటి గ్రోత్ అయితే రాదు, డ్యామ్ షూర్గా చెప్తాను. అది చేసినందుకే కొంచెం గ్రోత్ అనేది ఇచ్చుకొని వచ్చింది. ఎందుకు ఇట్లా వచ్చిందంటే మొత్తం మన కటింగ్ అయినప్పటి నుంచి ఫుల్గా మొత్తం అంతా ఇదైపోయింది, పేను చీకి మొత్తం అంతా ఈగులన్నీ మాడిపోయి ఇట్లా అంటే రాలిపోతాయి పైన ఈగురు. అట్లా ఉన్న సిచ్యువేషను, అలా ఉన్న సిచ్యువేషన్కి ఇట్లా తీసుకొచ్చి రావడం జరిగింది అనమాట ఇప్పుడు ఇది చిల్లీ స్పెషల్. ఓకే అండి, బాయ్. ఇక్కడ చూసుకోండి కొనలు చూడండి ఎట్లా మాడిపోయాయో. ఇంతో ఇలా ఉంటే చాలా కష్టం అవుతుంది. కింది సైడ్ ఎక్కువ కొనలు ఎక్కువ మాడిపోయాయి. సో ఇటు సైడ్ నేను స్ప్రే చేసేటప్పుడు సరిగా మందు పడలేదు, అవతల నుంచి బాగుంది, అవతల నుంచి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో మనం చేసేటప్పుడు కూడా స్ప్రే చేసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొత్తం పడేలాగా ఇప్పుడు గాలి ఏదైతే వస్తుందో ఆ పక్క లేకుండా గాలిని ఈ ఇతలకు ఏ విధంగా వీస్తుందో అక్కడ నుంచి స్ప్రే చేసుకుంటారండి, మంచిగా తడుస్తుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకోండి ఎక్కడ చూసినా కూడా కొనలు మాడిపోయినాయి. ఇది నర్సరీ నారకి వచ్చేసి ఫుల్గా వచ్చేసిందండి. ఇది నర్సరీ నార, ఇది ఇట్లా ఉంటే ఏంది. సో మన స్ప్రే చేసిన దానికి ఎర్ర నల్లి పూర్తిగా పోయింది, కాకపోతే నల్ల నల్లి ఎక్కువ హెవీగా ఉంది.